up, don't give up, don't give up, don't give up. Chalo, nice, beautiful. Push, 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 push. Nice. Up, up. Nice. వాట్ ఈజ్ అప్ యూట్యూబ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ ఎ బిగ్ డే. ఇవాళ డెడ్ లిఫ్ట్ డే విత్ ద గ్యాంగ్. యాక్చువల్లీ ఇవాళ చెస్ట్ అండ్ షోల్డర్ చేద్దాం అనుకున్నా, కానీ మాకు తెలిసిన బ్రో ఒక ఆయన ఉన్నాడు, ఆయన డెడ్ లిఫ్ట్ వేద్దామన్నాడు. సో డెడ్ లిఫ్ట్ ఇవాళ వేస్తున్నా. సో ఇవాళ డెడ్ లిఫ్ట్ గురించి ఇన్ అండ్ అవుట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియో మాత్రం పక్కా మీరు చూడండి. డెడ్ లిఫ్ట్కి ఏం చేయాలి, బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి టిప్పు ఉపయోగపడుతుంది మీకు. అండ్ చాలామంది రాంగ్గా గైడ్ చేస్తారు కదా. సో ఇది ఒకసారి చూసి మీరు బిందాస్గా వర్కౌట్ చేసుకోవచ్చు. మీ వెయిట్స్ పెరుగుతాయి, బ్యాక్ పెయిన్ అసలు కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోద్ది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏం చేయాలంటే, డెడ్ లిఫ్ట్ అనేది ఏంటి? డెడ్ లిఫ్ట్ ఈజ్ ఏ కాంపౌండ్ వేరియేషన్ కదా. సో దానికి ఎంగేజ్ అయ్యే మజిల్ గ్రూప్స్ ఏమనుకుంటున్నారు? టాప్ టు బాటమ్ ప్రతి మజిల్ ఎంగేజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, మనం ఇప్పుడు దాకా వీడియోస్ అన్ని చూస్తుంటే నా మెయిన్ గోల్ ఏముంది? మనం ఏదైతే మజిల్ ఫైబర్ చేస్తున్నామో ఆ మజిల్ ఫైబర్కి అటాచ్డ్ జాయింట్స్ని లూబ్రికేట్ చేయాలి విత్ బ్లడ్. సో ఇప్పుడు మనకి ఏ జాయింట్స్ అటాచ్ అవుతున్నాయో చూద్దాం. కింద నుంచి యాంకిల్ జాయింట్ పని చేస్తుంది, నెక్స్ట్ నీ, ఆ తర్వాత హిప్, తర్వాత షోల్డర్ జాయింట్, రైట్? వీటన్నిటిని మీరు డెడ్ లిఫ్ట్ ముందు వార్మప్ చేసుకోవాలి, రైట్? సో దాన్ని వార్మప్ చేసిన తర్వాత సెకండ్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లెగ్ డే కానీ డెడ్ లిఫ్ట్ కానీ చేసే ముందు స్టాటిక్ వార్మప్ కాకుండా డైనమిక్ వార్మప్ ఉండాలి. ఇందాక నేను చూసినట్టు లెగ్ రైజెస్, లెగ్ రొటేషన్, హిప్ రొటేషన్స్ అవన్నీ డైనమిక్ అన్నట్టు. స్టాటిక్ అంటే చైల్డ్ పోజు, అవన్నీ స్టాటిక్ పోజెస్. సో అది వార్మప్ వర్కౌట్ అయిపోయిన తర్వాత చేయండి. డైనమిక్ వర్కౌట్స్ ఏమో స్టార్టింగ్ చేయండి. సో యూఆర్ డన్ విత్ ద వార్మప్. యాంకిల్ వార్మప్ కూడా చేయాలి, షోల్డర్ రొటేషన్స్ చేయండి, రైట్? సో దీని తర్వాత మనం స్టార్టింగ్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు జాయింట్స్కి అటాచ్ అయి ఉన్న మజిల్స్ ఫైబర్స్ని కూడా మనం ట్రైన్ చేయాలి. సో ఫస్ట్ యాబ్డక్టర్ అని ఉంటుంది, గ్లూట్స్ చూపిస్తా. ఫస్ట్ నేను గ్లూట్స్తో స్టార్ట్ చేస్తా. గ్లూట్స్ వార్మప్ అయిపోయిన తర్వాత హ్యామ్స్ట్రింగ్ స్టార్ట్ చేస్తా. హ్యామ్స్ట్రింగ్ కూడా వార్మప్ అయిపోయాక బ్యాక్ కొంచెం స్టార్ట్ చేస్తా. బ్యాక్ కూడా వార్మప్ అయ్యాక అప్పుడు నేను డెడ్ లిఫ్ట్లోకి వెళ్తా. డెడ్ లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్ మొత్తం వీడియో చెప్తాను. ఆ వీడియో స్టాంప్స్ కూడా కింద పెడతాను. సో మీకు ఒకవేళ ఈ వార్మప్ చేయండి, ఈ వేరియేషన్స్ అని చూడడానికి కాకుండా డైరెక్ట్ డెడ్ లిఫ్ట్ చూడాలి అనుకున్నా సరే అది మీరు చూడండి. అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్డ్గా నేను చెప్తాను. ఈవెన్ ఫీమేల్కి కూడా ఉపయోగపడుతుంది. సో స్టే ట్యూన్. మన స్టార్టింగ్ గ్లూట్స్ అండ్ హ్యామ్ చెప్పా కదా. అసలు అబ్డక్షన్
యాబ్డక్టర్ ఈ మెషిన్ మీ దగ్గర లేకుంటే ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ గ్లూట్ కిక్ బ్యాక్స్ కానివ్వండి, గ్లూట్ బ్రిడ్జెస్ కానివ్వండి చేస్తే సరిపోతుంది. ఏదైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గ్లూట్స్ ఎంగేజ్ అవ్వాలి. గ్లూట్స్లో ఉన్న నర్వ్స్ అంటే ఇప్పుడు స్కిన్ మొత్తం నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, సో ఆ మజిల్ ఫైబర్ అనేది కనెక్ట్ అవ్వాలి, ఎంగేజ్ అవ్వాలి అంటే ఆ స్పెసిఫిక్ మజిల్కి కనెక్ట్ అయిన నర్వ్స్ అన్నీ ఫైర్ అప్ అవ్వాలి. సో అందుకే గ్లూట్స్ని, హ్యామ్ని, బ్యాక్ని మనం ఫస్ట్ ప్రైమ్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే యాబ్డక్టర్ అండ్ హ్యామ్ కర్ల్స్, లయింగ్ హ్యామ్ కర్ల్స్ రెండింటిని ఆల్టర్నేట్గా చేసేస్తున్నా. సో సూపర్ సెట్ లాగా ఇదొక రెప్ రేంజ్ అయితే నేను హై రెప్ రేంజ్ ఉంచుతున్నా, జస్ట్ ఫీల్ సమ్ బ్లడ్ ఇన్ ఇట్. సో వార్మప్ ఒక 2 to 3 వార్మప్స్ వేసిన తర్వాత వర్కింగ్ సెట్ స్టార్ట్ చేద్దాం. అండ్ యాబ్డక్టర్ చేసినప్పుడు, యాబ్డక్షన్ అంటే ఏం లేదు, బాడీ నుంచి బయటికి తీసుకెళ్ళడం. యాడ్డక్షన్ అంటే బయట నుంచి లోపల లాగడం. ఓకే, యాడ్ అంటే లోపల లాగుతావు, యాడ్ పట్టుకుని యాడ్ చేసినట్టు. యాబ్డక్షన్ అంటే బయటికి. ఓకే, సింపుల్ అంతే, ఇంకేం లేదు. చాలా కాంప్లికేట్ చేస్తారు కానీ అంతా సైన్స్ అనేది 100% చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలా. సో యాబ్డక్షన్ ఇది చేసేటప్పుడు ఫాస్ట్ కాకుండా చాలామంది ఎలా అంటే బయటికి వచ్చేటప్పుడు స్లోగా చేస్తాం, వదిలేసేటప్పుడు కంప్లీట్గా వదిలేస్తాం అన్నట్టు. అలా కాదు, బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు సేమ్ టెంపో మెయింటైన్ చేయడం బెస్ట్. సో బయటికి ఫాస్ట్గా వచ్చినా పర్లా, కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం స్లోగా రావాలి. అండ్ ఏ వెయిట్ కూడా ఎప్పుడు బౌన్స్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ వెయిట్స్ని రెస్పెక్ట్ చేయాలి, బ్యాంగ్ చేయొద్దు. చాలామంది అలా వదిలేస్తారు. మెల్లగా పెట్టండి, తప్పే ఉంది. ఇంకొకళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్గా ఉండాలి మనం. సెకండ్ థింగ్, అలా బ్యాంగ్ చేసినప్పుడు కంట్రోల్ పోతుంది. థర్డ్ థింగ్, మీరు అలా క్లాంగ్ అయిన తర్వాత బౌన్స్ అవద్దు కాబట్టి మొమెంటంతో మీరు నెక్స్ట్ స్టెప్ చేస్తారు. సో మొమెంటం యూజ్ చేయకూడదు, మజిల్ యూజ్ చేయాలి. రైట్, చలో హ్యామ్ కర్ల్ చేద్దాం. రైట్, హ్యామ్ కర్ల్ చేసినప్పుడు అందరూ ఏం చెప్తారు, పక్కాగా హిప్ అనేది పైకి లెక్కకూడదు అంటారు, కానీ అది 100% మనకు వర్కౌట్ అయితే అవ్వదు. ఆబ్వియస్లీ వెయిట్ పెంచినప్పుడు పక్కాగా హిప్ కొంచెం డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అది ఓవర్ హైపర్ ఎక్స్టెన్షన్ చేయకుండా ఉండాలి అంతే. సెకండ్ థింగ్, ఇంకొక క్యూ ఏంటంటే హ్యామ్ బాగా ఎంగేజ్ అవ్వడానికి, ఫీట్ మనం కర్ల్ చేసినప్పుడు కన్స్ట్రక్టెడ్గా పెడతాం. సో డెడ్ హ్యాంగ్ అయ్యేటట్టు ట్రై చేయండి. ఫీట్ ఏది పాదం డెడ్ హ్యాంగ్ అవ్వాలంటే ఇంకా అసలు పాదానికి సెన్సెస్ లేవు అన్నట్టు ఫీల్ అవ్వండి. చాలామంది మిస్కన్సెప్షన్ ఏంటంటే గ్లూట్స్ అనేవి ఓన్లీ ఫీమేలే ట్రైన్ చేయాలని. బట్ అలాంటప్పుడు అబ్బాయిలకి గ్లూట్స్ ఉండకూడదాక, అబ్బాయిలకి ముడ్డి అసలు ఏమి ఉండకూడదు, బ్యాక్ ఉండకూడదు, అబ్బాయిలు ఫ్లాట్ ఉండాలి. అలా లేదు కదా, అన్ని మజిల్స్ అందరూ ట్రైన్ చేయాలి. ఈవెన్ ఫీమేల్ చెస్ట్ చేయాలి, బ్యాక్ చేయాలి, అన్నీ చేయాలి. నేను అలానే మోటివేట్ చేసి మా అక్కకి
అంటించా ఈ జిమ్. దానికి కొంచెం అలవాటు అయింది, ఇంక ఇప్పుడు అసలు వదలలేకపోతుంది. షీఈ్ ఎ డాక్టర్, సో తను ఈజీగా క్యాచ్ చేస్తుంది అనమాట. నాకు ఇష్యూ లేకుండా చక్కగా దానికి అనాటమీ ఎక్స్ప్లెయిన్ చేయగానే అది క్యాచ్ చేసేసేది. చలో వర్కింగ్ సెట్ చేస్తున్నా, అండ్ 3 వర్కింగ్ సెట్స్ చేస్తా. హై రెప్ రేంజ్ అరౌండ్ చూస్తా, ఒకవేళ 15 వస్తే 15, లేదంటే 21 చూద్దాం. లెట్స్ గో. చలో 1 2 ఓగా 15 చాలే. చలో 15-12 చేస్తా. చాలామంది కిడ్నీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెయిట్ లాస్ అయిన తర్వాత మేము హైపర్ట్రోఫీకి వెళ్తామంటారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇక్కడ. తనని ఒక పెద్ద ఆయన ఈ జిమ్లో చూసి తను హైపర్ట్రోఫీ వర్కౌట్స్ చేస్తుంటే, బాబు నీకు ఇవన్నీ వర్కౌట్ అవ్వు, నువ్వు నా మాటిని 1-2 గంటలు కార్డియో చేయాలన్నాడు. బట్ అది ఫేర్ మూవ్ కాదు, ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కిన్నీ ఫ్యాట్ ఉంటుండే, నేను అలాగ అనుకుని చాలా సన్నబడిపోయా. సో నేను అప్పట్లో సన్నబడిన తర్వాత చూసేసరికి కంప్లీట్ బక్కగా అయిపోయా. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఈవెన్ ఫీమేల్ కూడా హైపర్ట్రోఫీ పక్కాగా చేయాలి. నా ఫ్రెండ్కి తనకు కూడా చాలామంది అట్లా చెప్పారు, ముందు ఫ్యాట్ కట్ చేసిన తర్వాత అని. అలా కాదు, రీకాంపోజిషన్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. హైపర్ట్రోఫీ బిల్డ్ చేస్తూ మజిల్ బిల్డ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఫ్యాట్ కూడా కట్ చేయాలి. చలో లాస్ట్ సెట్ ఫినిష్ చేద్దాం. ఓకే, అయిపోయినా సరే టోటల్ స్టాక్ వేసి ట్రై చేద్దాం అనుకున్నా. ఇదిగో కంప్లీట్ స్టాక్ వేస్తే డ్రాప్ ట్రై చేస్తా, చూద్దాం వస్తుందా లేదా. ఓ నైస్. వా గ్రేట్, ఫెల్ట్ గ్రేట్. కొన్నిసార్లు మీకు మంచి మూడ్లో ఉన్నా, మంచి హైప్ ఉన్నా సరే అప్పుడప్పుడు ఎక్స్ట్రా రెప్స్, ఎక్స్ట్రా సెట్స్ చేయడంలో తప్పే ఉంది చెప్పండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ యూ వర్కౌట్, రైట్? చలో నెక్స్ట్ బ్యాక్కి జంప్ చేద్దాం. ఆల్ రైట్, బ్యాక్కి ఇవాళ వెయిటెడ్ పుల్అప్స్ చేస్తున్నా, సపోర్ట్ తీసుకొని చేస్తా, తర్వాత తగ్గించేసి కంప్లీట్గా ఇనిషియల్గా సపోర్ట్ తీసుకొని చేస్తున్నా, తర్వాత ఫ్రీ వెయిట్తో చేస్తా. చలో ఆల్రైట్. నేను ఈ సపోర్టెడ్ పుల్అప్స్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? సపోర్టెడ్ పుల్అప్స్కి మొమెంటం అనేది రాదు. మనం నార్మల్గా ఫ్రీ వెయిట్ పుల్అప్స్ చేసామనుకోండి, బాడీ వెయిట్ పుల్అప్స్, దానికి మనం ఎగ్జాస్ట్ అయ్యేసరికి స్వింగ్ అవుతాం.
సో ఆ స్వింగ్ మూమెంట్కి బ్యాక్ మజిల్స్ అనేది డిసెంగేజ్ అయ్యి అదర్ బాడీ పార్ట్స్ లైక్ ఫోర్ ఆర్మ్, బైసెప్ అవన్నీ ఎంగేజ్ అవుతాయి. సో మీరు బాడీ బిల్డర్స్ చేసినప్పుడు చూస్తుంటే, ఐ మీన్ ఇండియన్స్ కాదు, ఫారెన్ బాడీ బిల్డర్స్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 100% సపోర్టెడ్ మాత్రమే చేస్తారు. రీజన్ ఇది, బాడీ అటు ఇటు మూవ్ అవ్వదు. సెకండ్ థింగ్, బాడీ వెయిట్ ఎక్కువ కాబట్టి మనం చీట్ చేయకుండా ఉంటాం. సో ఇది చేసేటప్పుడు ఇనీషియల్గా అందరూ అంతే, ఈవెన్ మేల్ ఆర్ ఫీమేల్, మీకు పులప్స్ రావట్లేదంటే హెవీ వెయిట్ వేసుకుని ఫోకస్ ఆన్ ది ఫామ్ ఫోకస్ చేయండి కరెక్ట్గా. నేను చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ మీద నిల్చోండి. నిల్చున్నాక కరెక్ట్ పోస్చర్ తీసుకోండి. నెక్స్ట్ ఒక లెగ్గే ఫస్ట్ పెట్టి తర్వాత బ్యాక్ ఎంగేజ్ చేసి పట్టుకొని ఇప్పుడు సెట్ చేసుకోండి. కంప్లీట్ స్ట్రెచ్ చేసి పుల్ చేయండి. చేసేటప్పుడు పైకి చూడండి, ఫ్రంట్ కాదు. అండ్ ఎల్బోస్ వెనక్కి ఇట్లా లెక్కండి. ఎల్బో ట్రావెల్ ఫ్రంట్కి ఉండాలి. బ్యాక్ ఆర్చ్ చేసి బ్యాక్ ఫైర్ అయింది. సో లెట్స్ స్టార్ట్ విత్ డెడ్ లిఫ్ట్. బేసిక్గా డెడ్ లిఫ్ట్ ఎటిమాలజీ ప్రకారం ఏంటి, డెడ్ బాడీని లిఫ్ట్ చేయడం కదా. సో అట్లా మీరు ఆలోచించుకుంటే ఇది ఒక డెడ్ బాడీ అని ఫీల్ అవ్వండి. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ మనం చూసుకోవాల్సింది ఫీట్ స్టాన్స్. ఫీట్ స్టాన్స్ చాలామంది సుమోకి ఇలా వైడ్ పెడతారు, కానీ సుమో అనేది తప్పు అని చాలామంది అంటారు. కానీ సుమో ఎవరికంటే కాళ్ళు బాగా ఉంటాయి చూడండి, వాళ్ళు వంగి చీయలేరు. సో అలాంటప్పుడు తక్కువ రేంజ్ ఆఫ్ మోషన్లో లాగా. సెకండ్ థింగ్, చాలామంది మన ఇండియన్స్ సుమో చేయడానికి కారణం ఏందనుకుంటున్నారు, వెయిట్లు ఎక్కువ లేస్తాయి. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ చాలా చిన్నది కదా. డిస్ప్లేస్మెంట్ అంటే బాగా పైకి లేపేది ఇంతేగా. అది ఇది అనుకోండి, కింద దాకా వెళ్ళి పైకి లేగాలి, అది కొంచెం కష్టం. సో ఫస్ట్ స్టెప్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫీట్ స్టాన్స్. ఫీట్ స్టాన్స్ కరెక్ట్గా మీ షోల్డర్ విడ్త్ ఉంటే సరిపోతుంది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే కిందకి వెళ్ళినప్పుడు నీస్ బెండ్ చేస్తాం కదా, చేతులు పట్టుకునేది బార్బెల్ని, ఇది కూడా మీ షోల్డర్ విడ్త్ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత థర్డ్ క్యూ ఏంటంటే మీకు రెండు స్టేజెస్ ఉంటాయి డెడ్ లిఫ్ట్లో. ఫస్ట్ స్టేజ్ కాళ్ళతో పుష్ చేస్తాం, కింద నుంచి ఇక్కడ వరకు కాళ్ళతో పుష్ చేస్తాం, ఇక్కడ నుంచి బ్యాక్తో పుష్ చేస్తాం. సో 2 స్టేజెస్ ఉన్నాయి. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు పట్టుకుని పుష్ చేసేటప్పుడు మీ లెగ్కి ఆర్మ్కి గ్యాప్ ఉండకూడదు. చాలామంది ఇలా లేపుతారు, అలా కాదు. ఇలా లేపేటప్పుడు మీ కాళ్ళు బయటకు పుష్ చేయాలి, ఎల్బోస్ని. సో రెండింటి మధ్యలో గ్యాప్ ఉండకుండా చూసుకోండి. ఫిఫ్త్ థింగ్, మీకు ఇంకో క్యూ ఏంటంటే చాలామంది చెస్ట్ అప్, వెనక్కి కూర్చో అలా చెప్తారు. కానీ మీరు వెనక్కి కూర్చునే లెక్క అయితే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఆ ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ భయం కాకుండా ఆ క్యూ మర్చిపోండి కంప్లీట్గా. బయట వెనక్కి కూర్చోవాలనే క్యూ మీరు ఏ క్యూ ఫాలో అవుతారంటే బార్బెల్ని బెండ్ చేయాలి. బార్బెల్ని ఎట్లా బెండ్ చేస్తాం, ఈ స్టాండింగ్ పొజిషన్లో
ఇలా బెండ్ చేయలేం కదా, మన కాళ్ళకి అగెన్స్ట్ పుష్ చేసి బెండ్ చేస్తాం. అంటే ఇలా బెండ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, షోల్డర్ ఇలా ఉండేది ఇలా అవుతుంది. సో ఇట్లా చేసిన తర్వాత ఇదొక 5th పాయింట్. ఈ క్యూబ్ గుర్తుపెట్టుకోండి, బార్బెల్ బెండ్ చేయాలి అంటే బార్బెల్ని ఇలా బట్టి ఇలా బెండ్ చేస్తాం. 6th పాయింట్, మనం చేసేటప్పుడు స్టార్టింగ్ కోర్ బ్రేస్ చేసుకోవాలి. స్టమక్లో చెస్ట్లో గాలి కాదు, స్టమక్లో గాలి తీసుకోవాలి. స్టమక్ బల్జ్ అవ్వాలి. ఓకే, సో స్టమక్లో గాలి తీసుకుని పైదాకా వచ్చేదాకా గాలి బిగబట్టాలి. పైకి వచ్చిన తర్వాత గాలి వదిలేయాలి నోట్తో. మళ్ళీ గాలి తీసుకుని స్లోగా రావాలి. 7th పాయింట్, మనం పైకి వచ్చి గాలి బిగబట్టిన తర్వాత చాలామంది గాలి అలాగే బిగబట్టి కిందకి వెళ్ళిపోతాం. అప్పుడు బ్లాక్అవుట్ అయ్యి కింద పడతారు చూడండి చాలామంది. రీజన్ అది, బ్లాక్అవుట్ అయిపోద్ది, బ్రెయిన్కి ఫాగింగ్ వచ్చేస్తుంది, ఆక్సిజన్ సప్లై ఆగిపోద్ది. సో అది గాలి బిగబట్టకూడదు. కింద నుంచి పైకి వచ్చిన తర్వాత గాలి వదిలేసి మళ్ళీ బిగబట్టి కింద దించాలి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, చాలామంది అయిపోయిన తర్వాత ఎలా చేస్తారండి, అలా బౌన్స్ అవుతారు. బౌన్స్ అవడం వల్ల ఏంటి లాభం, మొమెంటం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈజీ అవుతుంది. అలా కాకుండా అలా ఆపి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలాంటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బౌన్స్కి మొమెంటం రాదు. సెకండ్ థింగ్ వెయిట్ ఎక్కువ వేసే వెయిట్ ఎక్కువ చేసేటప్పుడు మన బ్యాక్ పెయిన్ రాదు. సో యా, వర్కింగ్ సెట్లోకి వెళ్దాం. వార్మప్ చేసేసా. సో ఐఎమ్ బిల్డింగ్ అప్ టు టాప్ సెట్. చూద్దాం ఇవాళ టాప్ ఎంత వస్తుందో. ఇప్పటికే చాలా లేట్ అయింది, సో ఫాస్ట్గా చేద్దాం. చలో. ఆల్రెడీ నేను లిక్విడ్ చాక్ వాడుతున్నా, డస్ట్ కాకుండా. లిక్విడ్ చాక్ మీకు తక్కువ కాస్ట్కి అమెజాన్లో దొరుకుతుంది. అదేదో సమ్ గొరిల్లా మొహం ఉంది, అది ట్రై చేయండి. ఆల్రైట్, చలో. సీరియస్ గా ఎన్ని చేశాడు వామో. ఈయన టూ మచ్ అసలు. ఈయన చాలా హెవీగా వర్కౌట్ చేస్తాడు. ఐ మీన్ ఈయనే నాకు మోటివేట్ చేసింది ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్పి. ఈయన ఇప్పుడు మేము ఓన్లీ ఇది చేస్తున్నాం కదా, ఈయన సూపర్ సెట్లో డెడ్ లిఫ్ట్ చేస్తున్నాడు. ఏందా ఈయన స్ట్రెంత్. రా బ్రో, రా 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 రా, ఇట్రా చూడండి ఇంత పతలా ఉన్నాడు కదా, అయినా సరే అంత స్ట్రెంత్ క్యారీ చేస్తాడు. ఇప్పుడు ఇది దీంతో పాటు ఎన్నో ఏం వర్కౌట్ చేస్తున్నారు, చెస్ట్ బ్యాక్ కలిపి చేస్తున్నాడు ఇవాళ. దీంతో సూపర్ సెట్ ఏం వేస్తున్నారు, అప్పర్ బ్యాక్ చూసారా, జైంట్ సెట్ వేస్తున్నాడు. ఏంటి డెడ్ లిఫ్ట్, అప్పర్ బ్యాక్, ఫ్లైస్. అసలు ఏందో నాకు అర్థం కాదు ఈయన దేవుడు. కానీ ఈయన వల్లే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఈజ్ ద గై. ఇదిగో వీడియోలో సరిగ్గా రావట్లేదంట, ఇదిగో చూసారా. థ్యాంక్స్ బ్రో. చలో డీప్ బ్రెత్, చలో. పుష్ 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 పుష్. నైస్, గుడ్ జాబ్. చలో ప్లాట్ఫామ్ పుష్ చేయి, చలో. Let's go champ, let's go. Easy. This is her PR అన్నమాట. ఇప్పుడు దాకా ఈ వెయిట్ చేయలేదు. I appreciate.
అప్రిషియేట్. సెకండ్ రెప్కి తను ఎందుకు లిఫ్ట్ చేయలేకపోయింది? యాక్చువల్లీ సెకండ్ సెట్ కూడా ఈజీగా లిఫ్ట్ చేయగలదు. తను బ్రీదింగ్ మధ్యలోనే వదిలేసింది. సో కోర్ బ్రేజింగ్ లేదు. ఇదంతా బ్రేజ్ అయి ఉండాలి, స్టిఫ్గా పట్టుకుని ఉండాలి. అంటే ఎవరో నేను పట్టుకుని పైకి లేపుతున్నట్టు. అర్థమైందా? అది చేసి ఉంటే దాన్ని అది కూడా లేపేసేది. ఏం చేస్తాం? ఇది ర్యాప్ చేయడం కూడా చాలామంది చాలా రొటేషన్స్ చేస్తారు. అక్కర్లా ఏం చేస్తారంటే తీసుకునేటప్పుడు ర్యాప్ చేసేటప్పుడు ఒక మోకాలు కింద పెట్టి ఇట్లా కూర్చోండి. ఓకే, ఒకటి ర్యాప్ చేసిన తర్వాత ఇంకోటి ఇదిగోండి చూడండి. ఇది ర్యాప్ చేస్తా చూసి ఒకటి ఇలా కింద నుంచి చేస్తాం కదా, జస్ట్ ఇట్లా అని ఒక రౌండ్ చాలు. చాలామంది ఇలా 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 పెట్టేస్తారు. అక్కర్లా జస్ట్ 1 రౌండ్ పెట్టేసి బార్బెల్ని ఇలా పట్టుకోండి, సరిపోదు. సో బ్రో అది జైంట్ సెట్ చేసి ఇది ఇప్పుడు 150 kg చేస్తున్నాడు. 160 చూద్దాం. Up. Nice. Good lift. चलो up. Push. Platform push है. चलो up. Deep breath. चलो up. Don't give up. चलो. Nice. Beautiful. Good lift. టాప్ సెట్ 200 వేస్తాను ఇవాళ. యాక్చువల్లీ నేను ప్రీ వర్కౌట్కి బనానా తినడం మర్చిపోయా యాక్చువల్లీ. సో అందుకే నేను 200తో ఆపేస్తా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చలో బట్ స్టిల్ వి ఆర్ గెటింగ్ దిస్ డన్. లెట్స్ గో. ఫక్ దిస్ షిట్. చలో. బయటికి రేజ్ చూపించకుండా లోపల రేజ్ ఉండాలి. రేస్ కూర మూవీలో చేస్తే చూడండి, అలాగా బయటికి చాలామంది అరుస్తారు కదా, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ లోపల మాత్రం మంచి రేజ్తో ఉండాలి. నేను ఇప్పుడు ఏ సాంగ్ పెట్టుకున్నా, నరుటో షిప్ డౌన్ మ్యూజిక్ ఉంటుంది, ఐడియా ఉంది లేదా? ఒకసారి అది చెక్ చేయండి, మస్తు హైప్ వస్తుంది. చలో ఈజీ మనీ. చలో వర్కౌట్ అయిపోయింది. వీ కేమ్ బ్యాక్ టు అవర్ హోమ్. సో ఇవాళ మనం రివైజ్ చేసుకుంటే, ఇవాళ కంప్లీట్ డెడ్ లిఫ్ట్ డే. ఇవాళ స్టార్టింగ్ నేను డైనమిక్ స్ట్రెచెస్తో స్టార్ట్ చేశాను. డైనమిక్ స్ట్రెచెస్ బేసిక్గా చెప్పా కదా, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఏ జాయింట్స్ ఎంగేజ్ అవుతాయని రివైజ్ చేస్తాం. షోల్డర్, హిప్ జాయింట్, నీ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్. సో వీటికి రిలేటెడ్ డైనమిక్ స్ట్రెచెస్ చేయాలి. రిమెంబర్, మనం ఏ వర్కౌట్ చేసినా సరే స్టాటిక్ స్ట్రెచెస్ చేయకూడదు. బిఫోర్ వర్కౌట్ చేయకూడదని కాదు, బిఫోర్ వర్కౌట్ చేయరాదు. చేయిస్తే ఏదో ఇల్లీగల్, చాలా ఇబ్బంది అయిపోద్దని కాదు. బట్ మనకి యూజ్ ఉండాలి అంటే స్టడీస్ ఉన్నాయి, మెటా స్టడీస్ చాలా ఉన్నాయి. ఏంటి, మనం స్టాటిక్ స్ట్రెచెస్ చేసిన తర్వాత మజిల్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అని. సో తగ్గిపోతే మనం మజిల్ హైపర్ట్రోఫీ ఎట్లా అవుతుంది? సో డైనమిక్ స్ట్రెచెస్ చేయండి. నేను
తర్వాత ఎప్పుడైనా డైనమిక్ స్ట్రెచెస్ మీద ఒక వీడియో చేస్తా. సో నేను ఫస్ట్ డైనమిక్ స్ట్రెచెస్ చేసేసిన తర్వాత ఏ అయితే మజిల్ ఫైబర్స్ ఎంగేజ్ అవుతున్నాయో వాటిని నేను క్రాంక్ చేయడానికి కోసం, దాన్ని దగ్గర బ్లడ్ ఫ్లో పెరగడానికి కోసమని నేను మరీ హెవీగా కాకుండా చేశా. ఫస్ట్ థింగ్ గ్లూట్స్ చేశా, సెకండ్ హ్యామ్ కర్ల్స్ చేశా, థర్డ్ బ్యాక్కి రోప్ పుల్ఓవర్ చేద్దాం అనుకున్నా కానీ అది మెషిన్ బిజీ ఉండేసరికి పుల్అప్స్ చేశా. అండ్ పుల్అప్స్ ఆర్ ద బెస్ట్ వేరియేషన్స్. నేను ఏం చేశానో కూడా పుల్అప్స్ ఎట్లా చేయాలి, అసిస్టెడ్ ఎట్లా చేయాలి అని చెప్పి కూడా దాని మీద వీడియో చేశా కదా, వీడియో మొత్తం చూడండి. సో అది తర్వాత డెడ్ లిఫ్ట్కి అసలు మీరు తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఏ లాంగ్వేజ్లో కానీ ఇది అట్ ప్రెజెంట్ నేను ఇచ్చిన క్యూస్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడా లేవు, ఎవరు చెప్పలేదు. సో ఇది మాత్రం మీరు మిస్ అయ్యారంటే ఇంక వేస్టే. ఈవెన్ ఫీమేల్, నేను అందుకే ఫీమేల్ను కూడా ఎగ్జాంపుల్ తీసుకుని చూపించాను మీకు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ చేయాల్సిన వర్కౌట్స్ ఇది. నేను ఇందాక వీడియోలో స్కిన్నీ ఫ్యాట్ అన్నా కదా, స్కిన్నీ ఫ్యాట్ పీపుల్ అంటే వాళ్ళ బాడీలో మజిల్ ఉండదు, బట్ ఫ్యాట్ చాలా ఉంటుంది. అట్లాంటి వాళ్ళని స్కిన్నీ ఫ్యాట్ అంటారు. అది నీకు ఇందాక చెప్పినట్టు మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరూ కూడా వర్కౌట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఫీమేల్కి మీకు పీసీఓడి అవన్నీ ఉన్నాయి చూడండి, దానికి స్పెసిఫిక్ డైట్ అనేది పెట్టి నేను పీసీఓడి స్పెసిఫిక్ డైట్ ఇస్తా, వర్కౌట్ ఇస్తా అని చెప్పేసి చాలామంది పైసలు దొబ్బుతారు. అవన్నీ నమ్మకండి. పీసీఓడికి సపరేట్ స్పెసిఫిక్ డైట్ అనేది ఉండదు. హెల్దీ డైట్, ఫీమేల్ హార్మోన్ ఎన్రిచింగ్ డైట్స్ ఉంటాయి. అది వరకు ఓకే. కానీ ఈ స్పెసిఫిక్ డైట్ తింటే పీసీఓడి పోతుంది అని చెప్పిన వాడు మాత్రం బఫూన్ గాడు. వాడు మిమ్మల్ని బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలామంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అంతెందుకు మా అమ్మ రకరకాల ఆయుర్వేదం చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం తిందో చెప్తారు. ఇది తింటే అయిపోయింది, ఇది తాగామనుకోండి, ఇది మీరు తాగితే ఇది ఒక మ్యాజిక్ పిల్ల ఉపయోగపడుతుంది, చాలు మొత్తం తగ్గిపోద్ది. ఇంత తగ్గిపోయే లెక్కైతే ఇంత కష్టపడి జిమ్ములకి వెళ్ళి చేసేది ఎందుకు? సో అట్లాంటివి చూసి ఎవరు నమ్మకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. ఈవెన్ ఫీమేల్కి కూడా, మీ సిబ్లింగ్ అయినా, మీ గర్ల్ ఫ్రెండ్ అయినా, లేదా మీ మదర్ అయినా, ఎవ్వరికైనా అందరూ చేయాలి. నేను ఈవెన్ మా అమ్మగారిని ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నా. నా ప్రోద్బలంతో మా అక్క జిమ్ స్టార్ట్ చేసింది. అండ్ మొన్న చెప్పినట్టు షీ బికేమ్ ఏ జిమ్ ఫ్రీక్ నౌ. అండ్ ఇప్పుడు మా నాన్నగారు కూడా స్టార్ట్ చేశారు. సో చేస్తూనే ఉండాలి, తప్పదు. ప్రతి వాడికి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, హెల్తీగా తినాలి. అలా అని ఫుడ్ మొత్తం రెస్ట్రిక్ట్ చేసుకోమని కాదు. నేను కూడా అవుటింగ్స్కి వెళ్తుంటా. సో బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా తినాలి అని నేను రెస్ట్ డే రోజు ఒక వ్లాగ్ చేస్తా, మీకు చూపిస్తా. సో అది ఆ డెడ్ లిఫ్ట్ వీడియో మాత్రం, ఈ వీడియో మాత్రం మిగతా ఏ వీడియోస్ మీరు చూసినా చూడకపోయినా పర్లా, ఈ వీడియో చూసిన తర్వాత మీరు పక్కాగా షేర్ చేయండి. అందరికీ నాలెడ్జ్ వెళ్ళాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ వెయిట్ లిఫ్ట్ చేసి హెల్తీగా తయారవ్వాలి. సో ఇదొక రెవల్యూషన్లా తీసుకుని మీరు మాత్రం అందరికీ మోటివేట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ యూ అగైన్ tomorrow. Until then, take care.